మన దగ్గర ఇప్పుడు ల్యాప్టాప్ స్టార్టింగ్ ప్రైస్ 10,000 రూపీస్ అండి. 10,000 రూపీస్లో ఈ కండిషన్లో ఉంటుంది ల్యాప్టాప్. 1 ఇయర్ వారంటీతోనే మనం సేల్ చేస్తాము. మన దగ్గర మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్ సేల్ చేయము. దాని గురించే మేము వారంటీ అంత ధైర్యంగా ఇవ్వగలుగుతాం. ఈ కండిషన్లో మీకు 16,000కి ఇచ్చేస్తాం. అడాప్టరు, బ్యాగ్, వైర్లెస్ మౌస్, 1 ఇయర్ వారంటీ, లైఫ్ టైం సర్వీస్ సపోర్ట్. ఇది AMDలో 10th జనరేషన్ 445G7. ఆన్లైన్లో ప్రైస్ చూడండి, మన దగ్గర చూడండి 20,000కే వచ్చేస్తుంది. హెచ్పీలో ఒక ప్రీమియం ల్యాప్టాప్ 1,50,000 ఉండేటువంటి ల్యాప్టాప్ 29,500 రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఈ కండిషన్లో. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు యువా కంప్యూటర్స్ అండి. సో ఈ వీడియోలో అయితే కొన్ని మోడల్స్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. మన యువా కంప్యూటర్స్లో మే 12th నుంచి జూన్ 12th వరకు అయితే స్టూడెంట్ మెగా సేల్ అయితే ఉందండి. స్టూడెంట్స్ కోసము మనకి బడ్జెట్లో ల్యాప్టాప్స్ అయితే సేల్కి పెట్టాం. చాలా మోడల్స్ కూడా ఏంటంటే ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి. మీకు ఒక 8 మోడల్స్ గురించి అయితే ఈ వీడియో చెప్పబోతున్నా. వీడియో ఖచ్చితంగా చివరి చూడండి, చూస్తేనే కంటెంట్ ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మన యువా కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్తే మన యువా కంప్యూటర్స్లో మే 12th నుంచి జూన్ 12th వరకు స్టూడెంట్ మెగా సేల్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. అంటే మనకు స్కూల్స్, కాలేజెస్ ఓపెనింగ్ టైం కాబట్టి ఈ టైంలో తక్కువ బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, అది కూడా వారంటీతో ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనైతే మనం ఆఫర్ కండక్ట్ చేయడం జరిగిందండి. మనకు ఉన్నటువంటి 18 స్టోర్లలో అన్ని స్టోర్లలో కూడా ఈ ఆఫర్ మనకు వ్యాలిడ్ ఉంటుంది. మనకు ఏపీ, తెలంగాణ అంతటా మన స్టోర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మన స్టోర్ ఉంది. సో మనకి హైదరాబాద్లో ఏ ప్రైస్ ఉంటుందో అన్ని చోట్ల కూడా అదే ప్రైస్ ఉంటుంది. అలాగే మనకు ప్రతి ల్యాప్టాప్తో పాటు బ్యాగు, వైర్లెస్ మౌస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1 ఇయర్ హార్డ్వేర్ వారంటీ ఉంటుందండి. మీకు 15,000 అయిపో ఏ ల్యాప్టాప్ అయినా సరే 1 ఇయర్ వారంటీతోనే మనం సేల్ చేస్తాము. మన దగ్గర మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్ సేల్ చేయము. దాని గురించే మేము వారంటీ అంత ధైర్యంగా ఇవ్వగలుగుతాం. అలాగే సర్వీస్ సపోర్ట్, మీకు హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ లైఫ్ టైం ఉంటుంది. సో మనం బడ్జెట్లో ల్యాప్టాప్స్ ఏమున్నాయి, వాటి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, మనకు దేనికోసం పనికి వస్తుంది, అదైతే మీకు వీడియోలో చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే మీకు మన దగ్గర ఇప్పుడు ల్యాప్టాప్ స్టార్టింగ్ ప్రైస్ 10,000 రూపీస్ అండి. 10,000 రూపీస్లో ఈ కండిషన్లో ఉంటుంది ల్యాప్టాప్. అయితే ఏంటంటే చాలామంది మీకు తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారంటే ఏదో మనకి ఏదో కండిషన్లో ఎలా పడితే అలా ఉంటాయేమో ల్యాప్టాప్స్ అన్న చిన్న అపో ఉంటుంది. 100% అది మాత్రం నిజం కాదు. మనం ఏ ల్యాప్టాప్ ఇచ్చినా కూడా మీకు మంచి కండిషన్లో ఇస్తాం. ఎందుకంటే మీకు వాల్యూ ఫర్ మనీ అన్నట్టు ఉండాలా, అదే కండిషన్లో మీకు ఇస్తాం. మీకు ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు ఏంటంటే అరే పలానా మనం యువా కంపెనీస్ ఇచ్చాం, ల్యాప్టాప్ బాగుంది అన్న విధంగా ఉండాలి. అందుకోసం కాస్మెటిక్ కండిషన్ అనేది మీకు ఏ ల్యాప్టాప్ కొన్నా, మన దగ్గర 10,000 ల్యాప్టాప్ కొన్నా, 50,000 ల్యాప్టాప్ కొన్నా ఒకటే కండిషన్లో మీకు 90% న్యూ కండిషన్లో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దాని గురించి అపోవాలి అవసరం లేదు. అలాగని మదర్ బోర్డ్ రిపేర్ అయిన ల్యాప్టాప్స్ మనం అసలు సేల్ చేయము. బయట మనకు కొంతమంది చేస్తూ ఉన్నారు, మనమైతే అలా చేయము. అయితే ఇది 10,000 రూపీస్ ల్యాప్టాప్ అండి. ఇది ఏంటంటే బేసిక్ కోడింగ్ కోసం పనికి వస్తుంది. ఇందులో కూడా ఏంటంటే ర్యామ్ మనకు 32 GB దాకా సపోర్ట్ చేస్తుంది. హార్డ్ డిస్క్ వచ్చేసి 2 TB వరకు సపోర్ట్ చేస్తుంది. మనకు కోడింగ్ కోసం పనికి వస్తుంది. MS ఆఫీస్ కోసము, అకౌంటింగ్ వర్క్ కోసం బ్రహ్మాండంగా ఉంటుంది. 13.3 ఇంచెస్లో సూపర్గా ఉంటుంది ల్యాప్టాప్. ఇది 10,000 రూపాయలకు వచ్చేస్తుంది. అలాగే మీకు 2 GB గ్రాఫిక్ కార్డ్ ఉండే ల్యాప్టాప్ 16,000 రూపీస్కి ఇస్తామని చెప్తా కదా, ఆ ల్యాప్టాప్ ఇదండి. ఈ కండిషన్లో ఉంటుంది. మనకి Ryzen 5 8th జనరేషన్లో ఉంటుంది. 2 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. మనకి 8 GB ర్యాము, 250 GB SSD, Windows 11తో వస్తుందండి. ఈ కండిషన్లో మీకు 16,000కి ఇచ్చేస్తాం. అడాప్టరు, బ్యాగ్, వైర్లెస్ మౌస్, 1 ఇయర్ వారంటీ, లైఫ్ టైం సర్వీస్ సపోర్ట్ మీకు 100% దీంతో పాటు ఉంటాయి. 16,000 రూపాయలకు వచ్చేస్తాయి. ఏదో ఒక పీసు 2 పీసులు పెట్టేసి లేదంటే ఒక బ్రాంచ్లో 2 బ్రాంచ్లో పెట్టేయడం కాదు. అన్ని చోట్ల స్టాక్ ఉంది. మనకు ఓవరాల్గా 400 నంబర్స్ ఉన్నాయి. ఇంకా కూడా వస్తాయి. మీకు కావాలంటే ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి. మీకు ఆఫర్ మనం చెప్పాం కదా, జూన్ 12th వరకు కూడా ల్యాప్టాప్స్ మ్యాక్సిమం అందుబాటులో పెట్టే ప్రయత్నం అయితే చేస్తాం. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వచ్చేయండి. సూపర్గా ఉంటుంది. థింక్ప్యాడ్ సిరీస్, లెనోవోలో బిజినెస్ సిరీస్ మనకి సూపర్గా ఉంటుంది. మీరు వచ్చేయండి. ఓకేనా? సో ఇదొక మోడల్ 16,000 రూపీస్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రేట్ ఎక్కువ తక్కువ అని కాదు, నేను వీడియోలో ఏదైతే చెప్పానో అదే రేట్ ఉంటుంది, అదే ఆఫర్స్ ఉంటాయి. మీరు కావాలంటే వీడియో తీసుకొని వీడియో ప్రూఫ్ చూపించండి, ఏదైనా ఉంటే 100% అదే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా కాదండి వారంటీ అయితే ఇంకా 2,500 ఎక్కువ, 3,000 ఎక్కువ, లేదా ఇట్లాంటి మాటలన్నీ ఏమి ఉండవు. నేను ఏదైతే చెప్పానో అదే ఉంటుంది. అలాగే
మీకు ఇంకొక మోడల్ 20,000 బిలోలో చూడండి, స్లిమ్ ల్యాప్టాప్. ఇంత స్లిమ్గా ఉంటుంది. లెనోవోలో థింక్ ప్యాడ్ మోడలు T470S అండి. మనకి కోర్ i5లో 7th జనరేషన్ 8 GB ర్యామ్ 256 GB SSD. చాలా బాగుంటుంది ల్యాప్టాప్. ఒకసారి ఇవి కూడా ఏంటంటే మనకు స్టాక్లో ఉన్నాయి, 50 నంబర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ 20,000 రూపీస్కే i5 10th జనరేషన్ ల్యాప్టాప్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పగానే అదేంటి భయ్య బయట 23,500 24,000 అట్లా ఉన్నాయి, మీ దగ్గర 20,000 రూపీస్లో అంటున్నారు, కండిషన్ ఎట్లుంటుంది అని చెప్పేసి మనకి ఎవరైతే మాకు కాల్స్ ఆన్సర్ చేస్తారు కదా, వాళ్ళ కాల్స్ వస్తూ ఉన్నాయి మన బ్రదర్కి. సో వాళ్ళకి మనకు ఒక సందేహ నివృత్తి చేయడం కోసం మీకు మోడల్ చూపిస్తే చూడండి. మీకు ఈ కండిషన్లో ఉంటుంది ల్యాప్టాప్. కోర్ i5 10th జనరేషన్ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్. ఇది కూడా డెల్ లాటిట్యూడ్ మోడల్ 3410 i5 10th జనరేషన్ 8 GB ర్యామ్ 256 GB SSD 20,000 19,999లో విత్ బ్యాగ్, వైర్లెస్ మౌస్, అడాప్టరు, 1 year వారంటీ, లైఫ్ టైం సర్వీస్ సపోర్ట్. సో ఇవి కూడా క్వాంటిటీ ఉన్నాయి మన దగ్గర. అలాగే AMDలో అసలు చూడండి ఎంత బాగుంది ల్యాప్టాప్, సిల్వర్ కలర్లో. ఇది AMDలో 10th జనరేషన్ 445G7. ఆన్లైన్లో ప్రైస్ చూడండి, మన దగ్గర చూడండి 20,000కే వచ్చేస్తుంది. సూపర్గా ఉంటుంది మోడల్. ఇది కూడా స్లిమ్ స్లీక్ డిజైన్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఈ కండిషన్లో ఉంటుంది ల్యాప్టాప్. ఇది మేము ఇచ్చే ప్రైస్ ఎంత, 20,000 రూపీస్. సూపర్. ఇక అంటే మనకి పైసా వసూలు ఆఫర్. వీటన్నిటిలో కూడా ఏంటంటే విండోస్ 11 వచ్చేస్తుంది డైరెక్ట్ ఒరిజినల్. మీకు ఈ ర్యామ్ SSD అప్గ్రేడ్ చేసుకోవచ్చు, కోడింగ్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా అంటే అలా వాడుకోవచ్చు. ఈ ల్యాప్టాప్లో మీకు ఏంటంటే ఎడిటింగ్ కోసం కూడా పనికొస్తుంది. అలాగే మీకు ఇంకొక ప్రీమియర్ ల్యాప్టాప్ హెచ్పీలో జెడ్బుక్. నేను చెప్తుండగానే ఒకసారి మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. 14U మీరు చూడండి మోడలు. మళ్ళీ నేను వేరే చెప్తున్నా అనుకుంటారు. 14U G6 మోడల్, 14U G6 మోడల్. ఇది ప్రైస్ ఎంత ఉందని చెక్ చేయండి, మన దగ్గర ఎంత ఉందో అనేది మీకు అర్థమైపోతుంది. మేము ఇచ్చే ప్రైస్ 23,500. 1 lakh పైన ఉండే ల్యాప్టాప్ 23,500లో ఇచ్చేస్తాం. 8 GB ర్యామ్ 256 GB SSD విండోస్ 11 ఒరిజినల్ వస్తుంది. మన కంప్లీట్ మెటల్ బాడీ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మనకు జెడ్బుక్ సిరీస్ చాలా అంటే చాలా మనకి ఇంకా రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. కండిషన్ కూడా ఏంటంటే సూపర్గా ఉంటుంది, స్టైలిష్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైతే కావాలనుకుంటారో ఖచ్చితంగా వచ్చేయండి బ్రదర్, మీరు తీసుకోండి. సూపర్ ప్రీమియంగా ఉంటుంది ల్యాప్టాప్. అలాగే ఇప్పుడు మన స్టోర్లో ఎక్కువ సేల్ అవుతున్నటువంటి మోడల్ ఈ 495తో పాటు వీటితో పాటు ఎక్కువ సేల్ అవుతున్న మోడల్ ఏంటంటే మీకు ఈ రెండు మోడల్స్. డెల్ లాటిట్యూడ్ 5420 అంటే డైలీ ఒక 20 వెళ్ళిపోతున్నాయండి ఇవి. అసలు మీరు చూడండి ఈ మోడల్ డైలీ మేము ప్రతిరోజు ఒక 20 ల్యాప్టాప్లు ఇదే మోడల్ అమ్ముతున్నాం మేము. ఎందుకంటే i5 11th జనరేషన్ మనకు కొత్తది కావాలని వచ్చినప్పుడు దీని ప్రైస్ 1,20,000 పైన ఉంది. మన దగ్గర ఇప్పుడు 26,500లో వచ్చేస్తుంది. మీకు విండోస్ 11 ఒరిజినల్తో 1 year వారంటీ. ఈ కండిషన్లో కంప్లీట్ బ్రాండ్ న్యూ కండిషన్, ఇంత మంచి కండిషన్లో మీకు ఉంటుంది. మీకు ఏ ల్యాప్టాప్ అయినా సరే మీకు బ్రాండ్ న్యూ కండిషన్లోనే, మనకు 90% న్యూ కండిషన్లో ఉంటుంది. కొన్ని ల్యాప్టాప్స్ 100% న్యూ కండిషన్లో కూడా ఉంటాయి. అలాగే హెచ్పీలో ఒక ప్రీమియం ల్యాప్టాప్ 1,50,000 ఉండేటువంటి ల్యాప్టాప్ 29,500 రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఈ కండిషన్లో. హెచ్పీలో ఎలైట్ బుక్ మోడల్ 840G8 మీరు చూడండి 29,500కి వస్తుంది. అన్నిటికి కూడా ఏంటంటే 1 year వారంటీ ఉంటుంది. బ్యాగు, వైర్లెస్ మౌస్, అడాప్టర్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఇంకొక విషయం అంటే బయటకి మనకి తేడా ఏంటంటే, మీకుండే బెనిఫిట్ ఏంటంటే, మీకు ఏదైనా సర్వీస్ ఇష్యూ వచ్చింది, మీరు ఏదైనా ఇప్పుడు ల్యాప్టాప్ కొనుక్కున్నారు, వైజాగ్ వెళ్ళిపోయారు, మళ్ళీ మీరు హైదరాబాద్ దాకా రావాల్సిన పని లేదు. వైజాగ్ మన స్టోర్కి వెళ్ళిపోవచ్చు. ఏదైనా ఫెస్టివల్కి వెళ్ళారు, లేదంటే ఏదన్నా వర్క్ మీద వెళ్ళారు, అక్కడ ఏమైనా ట్రబుల్ వచ్చింది, హార్డ్వేర్ ఇష్యూ, సాఫ్ట్వేర్ ఇష్యూ, మన స్టోర్కి వెళ్తే అయిపోతుంది. కాకినాడలో మన స్టోర్ ఉంది, విజయవాడలో ఉంది, భీమవరంలో ఉంది, మనకు ఒంగోలులో ఉంది, ప్రతి చోట రాజమండ్రిలో మన స్టోర్ ఉంది, తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఇలా ప్రతి చోట మన స్టోర్ ఉంది. మన రాయలసీమలో కూడా మనకి కర్నూలు నుంచి మొదలు పెడితే ప్రొద్దుటూరులో మన స్టోర్ ఉంది, మనకి అనంతపూర్లో మన స్టోర్ ఉంది, తిరుపతిలో మన స్టోర్ ఉంది, హైదరాబాద్లో ఈ పక్క ఉన్నాం ఆ పక్క ఉన్నాం అంటే దిల్సుఖ్నగర్లో మన స్టోర్ ఉంది, అలాగే మన కేపీహెచ్బీలో కూడా మన స్టోర్ ఉంది. కాబట్టి ఎక్కడికైనా సర్వీస్కి వెళ్ళొచ్చు. మీకు ఇండియాలో వేరే ఎవ్వరికీ లేనటువంటి ఫెసిలిటీ మన యువ కంప్యూటర్స్లో ఉండే ఫెసిలిటీ అంటే ఇదే. కస్టమర్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్, అంటే ఎక్కడైనా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, సర్వీస్ విషయంలో ఇబ్బంది లేకుండా సర్వీస్ కోసం డెడికేటెడ్ ల్యాబ్ కూడా ఉంది. మీకు ఎక్కడైనా మన ఏ స్టోర్కైనా వెళ్ళొచ్చు. హైదరాబాద్లో మన సర్వీస్ కోసం మీకు సర్వీస్ ల్యాబ్ కూడా ఉంది, దానికి సర్వీస్ కోసం సపరేట్ నంబర్ కూడా ఉంది. కాబట్టి సర్వీస్ రేట్ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు 100/100% బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికైతే మన ప్రయత్నం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. మీకు ఆల్రెడీ మన యువ కంప్యూటర్స్కి 95% కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారు. ఇంకొక 5% వాళ్ళని ఎట్లా హ్యాపీ చేయాలనేదే మా తాపత్రయం. మిమ్మల్ని కూడా హ్యాపీ చేస్తాం బ్రదర్.
ఎందుకు మీరు కూడా ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఎవరైనా సరే. మరి ఒక ల్యాప్టాప్ కొన్నప్పుడు ఏంటంటే మేము అమ్మడం ఎంత రెస్పాన్సిబిలిటీయో మీరు జాగ్రత్త వాడుకోవడం అంతే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికి రావు. ఈ వస్తువు ఏదైనా సరే మనం బాగా వాడుకోవాలా. డబ్బులు ఇచ్చాం కదా అని ఎలా పడితే అలా పడితే కాదు. ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కొందరు ఏంటంటే ఏదో కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు, కాఫీ తాగుతూ ఉంటారు, ల్యాప్టాప్ పెట్టుకొని మనం వాడుతూ ఉంటారు. ఆ కూల్ డ్రింక్ కొలికిస్తారు, దాని మీద పడేస్తారు, లేదంటే కాఫీ పడిపోతుంది. తర్వాత వచ్చి అది ఆన్ మనకి ఆటోమేటిక్గా మనకు వాటర్ పడ్డది ఏదైనా ఉంది ఆన్లో ఉంది అంటే షార్ట్ అయిపోయే అవకాశం ఉంటాయి. పవర్ పెట్టి ఉంటుంది, షార్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఉన్నప్పుడు ఏముంటుంది, మీరు మమ్మల్ని ఇప్పుడు భయ్యా మరి ల్యాప్టాప్ ఇచ్చారు పోయిందంటారు. ఎందుకు పోయింది అని ఆలోచిస్తే ఏముంటుంది, మీరు ఏదైనా పవర్ షార్ట్ ఎలక్ట్రానిక్ ఐటము షార్ట్ సర్క్యూట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది. చిన్న చిన్న జాగ్రత్తలు. ఏదైనా ల్యాప్టాప్ మీద ఏంటంటే వెయిట్ పెట్టొద్దు. ఇంకొకటి మనం తొడలు పెట్టి మీద పెట్టి వాడుతూ ఉంటాం, లేదంటే మనం ఏమైనా బెడ్ మీద పెట్టి వాడుతూ ఉంటాం. అట్లాంటి పని అస్సలు చేయొద్దు. ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి వాడాలి. ఎందుకంటే దానికి ఎయిర్ ఫ్లో అనేది ఉండాలి ల్యాప్టాప్కు. మన దగ్గరనే కాదు, ఎక్కడ కొత్త ల్యాప్టాప్ కొన్నా కూడా మీరు ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి. ఫ్లాట్ సర్ఫేస్ మీద వాడారనుకోండి మనకు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నుంచి కానీ ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఇది ఎయిర్ పోవడానికి ఇదంతా ఉంటుంది. కంప్లీట్ దీన్ని బ్లాక్ అయిపోయి ఉందనుకోండి, ఇక్కడ చూడండి ఎయిర్ పోవడానికి ఉంటుంది. ఇది కంప్లీట్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, మీకు ఏమవుతుంది, హీట్ అవుతుంది ల్యాప్టాప్. హీట్ అవుతే పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ మీరు పాటించారనుకోండి బ్రహ్మాండంగా 2 సంవత్సరాలు మీకు విసుగు వచ్చేదాకా వాడుకోవచ్చు ల్యాప్టాప్. అలాగే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో ఏంటంటే ఉరుములు మెరుపులు పడే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే పవర్ పెట్టి వాడొద్దు. వాడితే మీరేంటంటే ఇక ఏమంటారు కొరియతోనికి తలగొక్కున్నట్టే. ఎందుకంటే మనకు ఉరుములు మెరుపులు పడ్డాయన్నా టీవీలు ఫ్రిడ్జ్లు ఎన్ని ఎగిరిపోతాయి, మన స్టెబిలైజర్స్ ఉండడం కూడా ఎగిరిపోతాయి. మీరు పవర్ పెట్టి ఉంచారంటే ఏమవుద్ది, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది పెట్టకుండా వాడితే ఇబ్బంది ఏం లేదు, పెట్టి వాడకండి. అలాగే ఇప్పుడు మనకి ఎక్కడికైనా కూడా ఇక్కడ క్యారీ చేసేటప్పుడు వర్షంలో తడవకుండా చూసుకుంటే బాగుంటుంది. మీకు ఇటువంటి ఏంటంటే చిన్న చిన్న రెమెడీస్ అండి. ఏదో మనం దాన్ని పెద్ద చేయాల్సింది ఏం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే 4 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, మీకు విసుగొచ్చేదాకా వాడచ్చు ఈజీగా. ఇప్పుడు నేను చూపించే ల్యాప్టాప్ ఏవైనా సరే మీకు ఉన్న 8 మోడల్లో 7 మోడల్లో మీరు ఈజీగా 4-5 ఇయర్స్ వాడుకోవచ్చు. మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. నేను స్టూడెంట్స్ కూడా ఒక విషయం చెప్పేది ఏంటంటే, మీరు ఎవరన్నా జాబ్ ప్రయత్నాలు ఉన్న వాళ్ళు కూడా బ్రదర్ సిస్టర్స్, అలాగే ఏమన్నా మనకు బీటెక్ ఏదైనా ఫైనల్ ఇయర్ ఉన్నారు, లేదంటే డిగ్రీ చదువుతున్నారు, లేదంటే ఇంటర్మీడియట్ అవుతున్నారు, మీరు కొత్త ల్యాప్టాప్ మీద ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి. ఇప్పుడు ఉన్నటువంటి రోజులు బాగాలేవు. కొత్త ల్యాప్టాప్లకు రేట్స్ పెరిగిపోయినాయి. కాబట్టి మనం తక్కువలో మన దగ్గర కొనుక్కోమని కాదు, ఏదైనా మీకు ట్రస్టెడ్ స్టోర్ ఉంది అంటే అక్కడైనా వెళ్ళి కొనుక్కోండి. తక్కువ డబ్బులతో ఒక 20,000లో 25,000లో 60-70 వేలు కాకుండా 25-30,000 మినిమం మ్యాక్సిమం అంతలో బడ్జెట్లో తీసుకోండి. ఎందుకంటే డబ్బులు పొదుపు చేయాల్సినటువంటి సమయం ఇది. మీరు ఎవరైనా జాబ్ సీకింగ్, ఇప్పుడు జాబ్ ఏదైనా మనకు ప్రయత్నాలు ఉన్న ఉంటారు, జాబ్ సీకింగ్ గురించి ఉంటారు, వాళ్ళు కూడా ఏంటంటే మీరు ఒకసారి మీకు అవసరానికి పనికొస్తే సరిపోతుంది ల్యాప్టాప్. మనకి ఏంటంటే గేమింగ్ ల్యాప్టాప్ అట్లాంటి అవసరం లేదు కదా. మీకు ఒక జాబ్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా కంపెనీ ల్యాప్టాప్ ఇస్తాడు కదా, ఇచ్చిరంటే సెకండరీ ల్యాప్టాప్ అవుతుంది కదా. అటువంటప్పుడు దీని మీద 70,000, 80,000, కొంతమంది ₹1,00,000, ₹1,50,000 ఇదంతా పెట్టాల్సిన పని లేదు. మీరు బడ్జెట్లో ఒక 20,000 to 30,000 బడ్జెట్లో స్టూడెంట్స్కి నా సజెషను బడ్జెట్లో తీసుకోండి. బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. ఈఎంఐ ద్వారా కూడా మీరు ల్యాప్టాప్ పర్చేజ్ చేయొచ్చు 100%. ఇప్పుడు మనకు ఏ ల్యాప్టాప్ తీసుకున్నా మీకు మంచి కండిషన్లో ఉంటుంది, క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. దానికి నాది పూచి 1 year వారంటీ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వాడుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలను వాడుకోవచ్చు. ఓకేనా? మరొక వీడియోతో అయితే మీ ముందరికైతే వస్తాను. అంతవరకు నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.